మనం బీఎస్ఎఫ్ లార్వా మరియు ఈపీఎల్ టెక్నాలజీ ద్వారా గుడ్డులో వచ్చినటువంటి విలువైన మార్పుల్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే మీరు ఆన్‌లైన్‌లో గూడా బీఎస్ఎఫ్ లార్వా వాడటం వలన గుడ్డులో ఎటువంటి మార్పులొస్తాయని మీరు అందరూ కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోనే మన ఎరువుల ద్వారా వరి కంకుల్లోనూ, మొక్కజొన్నలోనూ వచ్చినటువంటి మార్పుల్ని క్లియర్‌గా వీడియోలో చూపించడం జరిగింది. కానీ గుడ్డులో విలువలనేవి సైంటిఫిక్‌గా మాత్రమే మనం చూపించగలము. ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్నటువంటి గొప్ప టెక్నాలజీని మీకు పరిచయం చేస్తూ కంటెంట్‌లోకి ముందుకు మంచి ఆహారం తినే రోజుల నుంచి మంచి ఆహారం కోసం వెతుక్కునే రోజులొచ్చినియి మనకి. సో, మన సంస్థ ఏం చేస్తుందంటే అందరికీ చాలా పౌష్టికాహారమైనటువంటి గుడ్ల మీద గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేయటం జరిగింది. అసలు కోడికి ఏ విధంగా మనం ఫీడ్ చేస్తే మంచిది? కోడికి మనం అందించగలమా? అందిస్తే ఏ ఆహారం ద్వారా వాటిలో మార్పు జరుగుతుంది? అవి హెల్తీగా ఉండగలుగుతాయని ఎన్నో విధాలుగా మనం ట్రై చేయటం జరిగింది. భగవంతుడేంటంటే మనకి సృష్టిలోనే చాలా ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. ఎలా అంటే మనకి ఈ లార్వా రూపంలో మనకు ఆన్సర్ ఇచ్చాడు. మనకేంటంటే అతి చిన్న సూక్ష్మమైనవేంటంటే ఇప్పుడు తేనెటీగలు మనకెంతో మేలు చేస్తాయి. అలాగే చిన్న పురుగులు, చిన్న బ్యాక్టీరియా పొలాల్లో కూడా చాలా మంచి జరగడానికి కారణమవుతాయి. ఇక్కడ మనం ఏంటంటే ఈ వీడియోలో అసలు ఈ మొక్కజొన్న కంకులు ఎందుకున్నాయి? ఈ వరి ఎందుకున్నాయి? వరి దుబ్బులు అలాగే ఇవన్నీ ఏంటి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. చివరి వరకు కూడా వీడియో చూడండి. మనం ఏం చేసామంటే ఒక ఫ్రీ రేంజ్‌లో ఒక 4, 5 ఫార్మ్స్‌లో గత 2, 3 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేసాం. అసలు మనం ఈ టైప్ ఆఫ్ ఫీడ్ ఇస్తే ఏం జరుగుద్ది? ఇవి మనం తీసుకెళ్ళటం వలన బయటున్నటువంటి ఎన్ని ఫార్మ్స్ ఏదైతే చాలామందికి నాటుకోళ్ల ఫార్మ్స్‌ని నడిపే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది నడపాలి, ఈ ఫీడ్ కాంబినేషన్ గానీ ఇలాంటివి ఇచ్చి అందరికీ కూడా మంచి చేయాలని అందరికీ ఉంటుంది. అవకాశం ఉంటే అందరూ చేస్తారు. ఆ అవకాశాన్ని మనం కల్పించాలి కాబట్టి 3 ఏళ్ల నుంచి కూడా మనం వీటి మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో చక్కగా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫ్రీ రేంజ్‌లో మనం పెంచుతున్నటువంటి కోళ్ళు, ఆ కోళ్ళకి మనం బీఎస్ఎఫ్ డ్రై ఇచ్చాము. యాక్చువల్ లైవ్ గూడా ఇవ్వటం జరిగింది. లైవ్ ఇక్కడికి తీసుకురాలేదు. మన వీడియోస్‌లో ఉంటది చూడండి. లైవ్ ఎలా గ్రో చేసామనేది కూడా వస్తుంది. సెమీ డ్రై, అలాగే పెల్లెట్ కాంబినేషన్సు ఇలాగా ఫీడ్ కాంబినేషన్స్ ఇస్తూ డిఫరెంట్‌గా మనం కోళ్ళకి మన ఈపీఎల్ ఎగ్స్ కాంబినేషన్‌కి ఉన్న కోళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని క్లియర్‌గా మనం బీఎస్ఎఫ్ కాంబినేషన్‌లో వాడటం వల్ల ఏమైందంటే జనరల్‌గా 12.5 నుంచి 13.5 ఉంటుంది. అది మనకి 13.5 నుంచి 15% కాంబినేషన్ పర్ 100 గ్రామ్స్‌కి ఈ కాంబినేషన్‌లో ప్రోటీన్ పెరగడం జరిగింది. అలాగే లారిక్ యాసిడ్ 100 గ్రాములకి 0.05 నుంచి 0.1 ఉంటుంది. అలాంటిది 1 నుంచి 2% పెరగడం జరిగింది. ఒమేగా 3 కాంబినేషను ఒక 100 గ్రాములకి 0.05 నుంచి 0.15 ఉంటుంది. బట్ ఇక్కడ మనకేంటంటే 0.3 నుంచి 0.6 వరకి పెరగటం జరిగింది. అలాగే మనకి స్ట్రెంత్ పెరిగింది. షెల్ఫ్ లైఫ్ పెరిగింది. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం జరిగింది. ఇలాంటివన్నీ గూడా మన ఈపీఎల్ గుడ్లలో చాలా మార్పులు రావటం జరిగింది. ఇంత వాల్యూసు కాంబినేషన్ పెరిగినటువంటి మన గుడ్లు తింటే ఇవి మీకు తెలిసిందే గదా! గుడ్ల రూపంలో మంచి ఆహారాన్ని తీసుకుంటే పిల్లలకి గానీ, మనకు గానీ ఎంత హెల్త్ ఉంటుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇందులో ఏంటంటే ఈ మొక్కజొన్న గానీ ఇవన్నీ ఎందుకున్నాయి? ఇప్పుడు మేము ఎరువు తయారు చేసినప్పుడు మనకేదైతే బయోడైన్ గానీ, రీజన్, హెచ్ వాటరు ఇవన్నీ గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి చూడండి. ఆ తయారు చేసినప్పుడు ఏంటంటే అందరూ గూడా ఆర్గానిక్ కాంబినేషన్‌లో తీసుకురావాలంటే కెమికల్స్ కాంబినేషన్‌కి వెళ్ళినోళ్ళు చాలా మాకు టఫ్ జాబ్ అయింది. మనం ఏంటంటే నేచర్ నుంచి ఇప్పుడు వీటికి ఎలా అయితే బీఎస్ఎఫ్ లార్వా సొల్యూషన్ తీసుకున్నామో, మీ కళ్ళ ముందు ఆ రిజల్ట్‌లు చూపించడం జరుగుతుంది. ఇవి చాలా వీడియోస్‌లో ఉన్నాయి. ఇది కాంప్లెక్స్ ఏసింది, వేయింది. ఇది 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి డిస్‌ప్లే కోసం మన ఆఫీస్‌లో ఉంచడం జరిగింది. అది గూడా అంతే. కాంప్లెక్స్ ఏసింది, వేయింది. ఇలా మన పంట పొలాల్లో వీడియోలన్నిట్లోనూ ఉంటుంది. అంటే మనం ప్రకృతి నుంచి ఏదైతే మంచి మార్పుని మనం తీసుకురావటానికి ప్రయత్నం చేస్తామో, ప్రకృతి గూడా మనకింత సహకరిస్తుంది. చూడండి లేపోతే ఇంత వాల్యుబుల్ కలిగినటువంటి ఎగ్స్‌ని మనం అందరికి అందించాలని మన సంకల్పానికి బీఎస్ఎఫ్ కాంబినేషన్ ప్రోటీన్ తోటి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వటం జరిగింది. సో, ఇలాంటి ఎగ్స్‌ని మీ అందరూ గూడా మీ పిల్లలకి తినిపిస్తూ, మీరు గూడా తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మేము ఇంకా ఫార్మ్స్‌ని పెంచబోతున్నాము.
రకరకాల ఏరియాస్లో మేము టైఅప్స్ ఇవ్వబోతున్నాము. వాటన్నిటిని మా సొంత పర్యవేక్షణలో మీ అందరికీ కూడా మంచి విలువైనటువంటి పౌష్టికాహారమైనటువంటి మన ఈపీఎల్ గుడ్లని మీ అందరికీ కూడా అన్ని చోట్ల నుంచి కూడా అందించడానికి మన సంస్థ కృషి చేస్తుంది. ధన్యవాదాలు.